వందనాలు. ఈ సమయం ఇచ్చిన అన్నయ్యకు వందనాలు. అందరూ తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. నాన్న ఈ 7 మాటల ధ్యానంలో తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు పలికిన సిలువల అమూల్యమైన మాటలను బట్టి ఏ అర్హత లేకపోయినప్పటికీ, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మమ్మల్ని నిలబెట్టుకొని మాట్లాడిస్తున్నందుకే మీ బంగారు పాదాలకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు నాన్న, ఆనాడు మోషేను ఫరో ఎదుట నిలబెట్టి ఎలాగైతే మాట్లాడారో ప్రభా, ఆనాడు గొల్యాతు ఎదుట అబ్రహాం నాన్న యేసయ్య ఎలాగైతే దావీదును నిలబెట్టి మాట్లాడారో ప్రభా, ఈనాడు నాన్న సంఘం ఎదుట నన్ను నిలబెట్టుకొని మీ కృపను, మీ శక్తిని నాకు అనుగ్రహించి నాకు మాట్లాడే కృపను మీరు దయచేయమని మా ప్రభుడు మా రక్షకుడైన ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి అండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనేను. ఏం నేర్చుకుందామండి మనం? మొదటి మాటలో మనం వచ్చి దేవుని గురించి 7 సిలువలో మాట్లాడిన మాటలలో మొదటి మాటలో మనం ఏం నేర్చుకున్నాం? క్షమాపణ నేర్చుకున్నాం. 2వ మాటలో ఏం నేర్చుకున్నాము? రక్షణ గురించి నేర్చుకున్నాం. 3వ మాటలో ప్రేమను, బాధ్యతను గురించి నేర్చుకుందాం. తన కొడుకు తన తల్లి పట్ల ఎలా బాధ్యత కలుగున్నాడనే దాని గురించి మనం నేర్చుకుందాం. తను చనిపోయే స్థితిలో ఉన్నా కూడా తన తల్లిని మర్చిపోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఈ దినము ఈ సమాజంలో ఎలా ఉన్నారండి? తన తల్లిదండ్రులను ఎలా వదిలేస్తున్నారండి? మనం ఎన్నో రకాలుగా మనం బయట తిరుగుతున్నప్పుడు సమాజంలో, సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాము. తల్లిదండ్రులను పిల్లలు వదిలేస్తున్నారు, అనాథాశ్రమాలకు వదిలేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మీరు మాకు ఏమిచ్చారని అడుగుతున్నారు. కానీ నా తండ్రికి అక్కడ ఏమిచ్చారండి? నా తండ్రికి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. కనీసం మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలమైనను ఇవ్వలేదు. తన తల్లిదండ్రులు తనకు ఏమి ఇవ్వకపోయినప్పటికీ కూడా తన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. తన శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఇదిగో యోహానుకు అప్పగిస్తున్నాడు. ఇదిగో నీ తల్లి ఈ క్షణము నుంచి అని. అందుకే సంగమా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నా తల్లిదండ్రుల పట్ల నేను విధేయత కలిగి ఉన్నానా? నా తల్లిదండ్రులకు నేను లోబడి జీవిస్తున్నానా? మనము లోకానుసారంగా జీవించినప్పటికీ కూడా మన తండ్రి మనము ఎన్నోసార్లు మనం పడిపోయినప్పటికీ కూడా మనల్ని ఎన్నోసార్లు క్షమించి మనల్ని దగ్గరికి తీసుకున్నాడా లేదా చెప్పండి. అలాగే ఈనాడు మన తల్లిదండ్రుల పట్ల కూడా మనం బాధ్యత కలిగి ఉండాలండి. ఏ చిన్న పొరపాటు వాళ్ళు మనల్ని దండించినప్పటికీ, గద్దించినప్పటికీ కూడా మనము వారికి విధేయులమయ్యే ఉండాలి. ఎందుకంటే తండ్రి ప్రేమను మనము వారి ఎదుట చూపించాలి. కాబట్టి ఈనాడు సంఘం ఎదుట చెప్పేది అదేనండి, బాధ్యత కలిగి ఉండాలి. మనం మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఏ విషయంలోనైనా సరే బాధ్యత కలిగి ఉండాలి. సంఘం పట్ల, సంఘ సేవకుని పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అన్నయ్య ఏదైనా పని చెప్పాడు అనుకోండి, నాకే ఎందుకు చెప్పాడు, నేనే ఎందుకు చేయాలనేది కాదండి. అది మనకు బాధ్యత. మన తండ్రి నేర్పిన ప్రేమ అది మనకి ఈరోజు సంఘంకి తెలియజేయడం ఏమనగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం నేర్చుకునేది యేసయ్య మనకు నేర్పించిన ప్రేమను గురించి మనము సమాజం ఎదుట కానీ మన వలన అన్య జనులు కూడా నాన్న మారాలి మనల్ని చూసి. ఎందుకంటే అన్య జనుల ఎదుట నా తండ్రి నామము మహిమపరచబడినట్లుగా మనము ఉండాలి. ఈ దినము మనము ఏ విషయంలోనైనా సరే, ప్రభువా నాన్న యేసయ్య ఇదిగో నా తల్లిదండ్రులకు నేను విధేయురాలినై ఉన్నాను, నేను విధేయుడై ఉన్నాను, నా తల్లిని నేను విడిచిపెట్టను, నా తల్లిని నేను విడిచిపెట్టను.
అని ఏ విషయంలోనైనా తగ్గించుకొని వారి పట్ల విధేయులై ఉండి నాన్న నడుచుకున్నట్లుగా సహాయం చేయమని మనం మన తండ్రిని అడుగుదాం. నాన్న ఈ కొద్ది మాటలు దీవించండి, సహాయం చేసి నన్ను నిలబెట్టుకున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదాం.